భారతీయ సమాజము ఎన్నో మంచి సంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలతో ప్రారంభించబడింది. కానీ భారతదేశంలో కొంతమంది స్వార్థపరుల చర్యల వల్ల కుల వ్యవస్థ ఏర్పడింది. ఆ కుల వ్యవస్థ మనుధర్మ శాస్త్రం ప్రకారం ఏర్పాటు చేయబడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అశుశూద్ర కులాలుగా ఏర్పాటు చేయబడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు శూద్ర అతిశూద్ర శూద్ర, అతిశూద్ర కులాలను బానిసలుగా చేసుకొని వారి యొక్క పద్మము గడుపుకుంటూ వచ్చారు. ఎన్నో సామాజిక రుగ్మతలు పెరిగాయి. గౌతమ బుద్ధుడు యొక్క కుల వ్యవస్థను ఛేదించడానికి మరి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాడు. ఆ తర్వాత కుల వ్యవస్థ నిర్మూలన కోసం వీరబ్రహ్మము గారు అయితేనేమి, బ్రహ్మనాయుడు గారు అయితేనేమి, ఆధునిక భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే అయితేనేమి, షాహు మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదలగు వారంతా ఈ యొక్క కుల వ్యవస్థ పైన దాడి చేసేసి, మనుధర్మం పైన దాడి చేసేసి అందరికీ హక్కులు కల్పించడానికి కృషి చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ వారి పాలనలో వారితో అనుకూలంగా ఉండేసి మహిళా విద్యనైతేనేమి, శూద్ర విద్యనైతేనేమి, అతిశూద్రుల విద్య కోసమని పోరాటం చేశాడు. మరి పెరియార్ రామస్వామి నాయకర్ హిందూ దేవతలు విగ్రహారాధనలపైన దాడి చేశాడు. షాహు మహారాజ్ తన సంస్థానంలో బీసీలకు, శూద్రులకు, అతిశూద్రులకు 50% రిజర్వేషన్ ఏర్పాటు చేసేసి మొట్టమొదట రిజర్వేషన్ ఏర్పాటు చేసిన పితామహుడుగా పేరొందాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి మరి ఎన్నో చేర్పులు చేసేసి ఒక భారత పవిత్ర రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఆ పవిత్ర రాజ్యాంగంలో రిజర్వేషన్లను కూడా ఏర్పాటు చేశాడు. ఆ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదిక మీద ఏర్పాటు చేశాడు. బీసీలకు 341 ఆర్టికల్ కింద హక్కులను కూడా ఏర్పాటు చేసేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి యొక్క హక్కుల కోసమని మరి కృషి చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేశాడు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నో సంస్కరణలు చేస్తూ వచ్చాయి. దాంట్లో బీసీలకు కూడా చాలా రాయితీలు ఏర్పాటు చేసేసి మరి బీసీలకు కూడా సామాజిక సమానత్వం కోసమని కొన్ని ప్రభుత్వాలు కూడా కృషి చేస్తూ వచ్చాయి. ఈరోజు
ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ల కోసమైతేనేమి, చేనేతల హక్కుల కోసమైతేనేమి మాట్లాడాల్సిన అవసరము చాలా ఉంది. వ్యవసాయం తర్వాత ముఖ్యమైన వృత్తి చేనేతలు. మరి చేనేతలు ప్రస్తుతము ఏపీలో, తెలంగాణలో కురిని శెట్టి, జాండ్రా, నీలకంఠి అనే 66 గోత్రాలతో ఈ కులాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరి ఈ కులాలు మధ్య దూరము ఉంది. వారి మధ్యన వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మరి ఈ కుల సంఘాల పెద్దలకు ఉంది. ఈ కుర్ని, జాండ్రా, కుర్ని శెట్టి, కురిహిని శెట్టి అంటారు వీరిని. వీరికి జాండ్రా, నీలకంఠి కులాలకు కూడా వైవాహిక సంబంధాలు ఉంటే వీరి మధ్యన సంబంధాలు పెరిగి, ఐక్యత పెరిగి, సామాజిక పరంగా ఎన్నో హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చేనేతలు 18 కులాలుగా విభజించబడ్డారు. వాటిలో బీసీ కులాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ చేనేతల ఐక్యత కోసం కృషి చేయాల్సిన అవసరమైతే ఉంది. చేనేతలు సామాన్యమైన బట్టలు నేయడము, కంచి, పట్టు చీరలను నేసేసి మరి ఎంతో స్కిల్ను చూపించగలిగారు. ఈ వృత్తిపైన ఆధారపడి పనిచేస్తున్న వాళ్ళు మాస్టర్స్ వ్యవస్థ దగ్గర పనిచేయడము, సంఘాలుగా ఏర్పడి మరి వారి యొక్క చీరలు అయితేనేమి, దోమతెరలు అయితేనేమి, వారు నేసిన దోమతెరలు అయితేనేమి, అడ్డపంచలు అయితేనేమి, టవాల్స్ అయితేనేమి, ఇవన్నిటిని కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో అందిస్తూ వస్తున్నారు. ఇవి కుర్నీలు ప్రస్తుతము వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వైవాహిక సంబంధాలు, దైవారాధనలు మొదలైన గ్రామాల్లో కుర్ని దైవాచార సంఘాలుగా ఉన్నాయి. ఆ దైవాచార సంఘాలు మరి ఈ సంస్కృతిని గురించి, సాంప్రదాయాలను గురించి తెలియజేస్తూ వస్తున్నాయి. మేమైతే ఆలోచించుకొని కురిహిని శెట్టి సంక్షేమ సంఘాలను కూడా ఏర్పాటు చేశాము. గ్రామాల్లో కూడా ఇవి కుర్నీల యొక్క ఆర్థిక స్థితిగతులపైన, వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలపైన, సమాజంలో జరుగుతున్న దోపిడీ దుర్మార్గాలపైన, రాజకీయాల ద్వారా రిజర్వేషన్లు పొందడం ద్వారా మరి ఆత్మగౌరవాల పోరాటాలు చేయడానికి కూడా ఈ కురిహిని శెట్టి, జాండ్రా, నీలకంఠి సంఘాలు పనిచేస్తున్నాయి. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి చేనేత. మరి చేనేతల వస్త్రాల వ్యాపారం కూడా ఉంది. ఈ చేనేతల వృత్తి ఇప్పుడు జౌళి రావడంతో చేనేత వృత్తి గిట్టుబాటు కావడానికి లేకుండా పోయింది. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ఎక్కువగా పరిశ్రమలపైన వస్త్రాలు తయారు చేయడం వల్ల పరిశ్రమల దాటికి చేతి వృత్తులన్నీ, మరి బీసీల చేతి వృత్తులన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఆల్టర్నేటివ్ వస్తువుల తయారీ అన్నీ కూడా యంత్రాల ద్వారానే తయారవుతున్నాయి. కాబట్టి కుల వృత్తి వాళ్ళు రోజు రోజుకు ఎన్నో ఇబ్బందులు పడి మరి ఆర్థికంగా చితికిపోయారు.
ప్రత్యామ్నాయ వృత్తులను ఏర్పాటు చేసుకోవడానికి, వారి పిల్లలను బాగా చదివించుకోవడానికి ఈ వృత్తుల వారు ఇప్పుడు కృషి చేస్తున్నారు. మరి మేమైతే కురియని శెట్టి సంక్షేమ సంఘం ద్వారా కోఆపరేటివ్ మూవ్మెంట్ని అయితేనేమి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విషయంలో ఏర్పాటు చేయడంలో అయితేనేమి కృషి చేస్తున్నాము. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందంటే వీరికి హెల్త్ స్కీమ్స్ అరేంజ్ చేయాలా, ఈ మార్కెటింగ్ విధానాన్ని పెంపొందించాలా, చేనేతల కష్టాలు నష్టాలు తొలగించడానికి మరి యాంత్రికంగా తయారవుతున్న 11 రకాల వస్తువులను, బట్టలను సత్యం కమిటీ సిఫార్సుల మేరకు వీటిని చేనేతలు మాత్రమే తయారు చేసే మరి వాటిని ప్రభుత్వమే కొనేట్టుగా కృషి చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఈ విధంగా చేస్తే మొరార్జీ దేశాయ్ పీరియడ్లో జనతా ప్యాకేజ్ అని ఇస్తూ కార్డుకు కూడా ఉపాధి మరి వస్త్రాలను ఇచ్చేవారు. ప్రభుత్వ సహకారంతో ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. వీరు ఇప్పుడు మొగ్గాలు నేయడానికి రాత్రి పరుగుల్లో కూడా నేస్తుంటారు కాబట్టి వారు జీవన విధానాన్ని సాగించడానికి, మరి పిల్లల్ని చదివించుకోవడానికి రాత్రి పగలు కూడా నేత పైన ఆధారపడి జీవిస్తుంటారు కాబట్టి వారికి ఉచితంగా కరెంటును సప్లై చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. చేనేత రిజర్వేషన్ చట్టాలను కూడా అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆప్కోను బలపరిచి ఆప్కో ద్వారా చేనేత వస్తువులన్నింటినీ కూడా కొనుగోలు ప్రభుత్వం తరఫునే చేసి వాటిని ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు అందుబాటులో ఇచ్చేట్టుగా, లేదా కోటా సిస్టమ్ ద్వారా ఉచితంగా ప్రభుత్వం ఇచ్చేట్టుగా కృషి చేయవలసిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాము. సహకార రంగాన్ని బలోపేతం చేసి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిందిగా, సబ్సిడీ పైన రంగులు, గమ్ము మరి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారు వేరే పనులకు వెళ్ళరు కాబట్టి వారికి ఉపాధి అవకాశాలు వచ్చేంత వరకు వారికి అన్ని విధాలుగా సహకారం ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కురియని శెట్టి మరి వీరు లేబర్ కాదు, కళాకారులు. ఈ కళాకారులు ఎన్నో రకాలైన వస్త్రాలను నేసేసి సమాజానికి ఇస్తున్నారు. మరి వీరికి వ్యాపారం ఎప్పుడూ ఉండదు, కొన్ని సీజన్స్లోనే ఉంటుంది. పెళ్లి సంబంధాల సీజన్లో వీరు బట్టలు అమ్ముడుపోతాయి కాబట్టి ఆ బట్టలు కొన్ని సీజన్స్లోనే అమ్ముడుపోతాయి కాబట్టి అంతవరకు వీరికి బ్యాంకు రుణాలు ఇచ్చేసి కృషి చేయవలసిందిగా మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రంగంలో ఈ చేనేత వృత్తులన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి కుర్ని అయితేనేమి, కురియని శెట్టి అయితేనేమి, నీలకంఠ అయితేనేమి, జాండ్రా అయితేనేమి వీరందరినీ ఒకే గ్రూపులో చేర్పియాల. ఎందుకంటే కురియని శెట్టి బీసీ బిలో 16లో ఉంది, జాండ్రా బీసీ 7లో ఉంది సీరియల్ నెంబర్, నీలకంఠి 13లో ఉంది. ఈ విధంగా కాకుండా ఒకటే పీసీడీ కింద ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని
మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత దినంగా కూడా ప్రకటించారు. వీళ్ళందరినీ కూడా మేము కురిహిణి శెట్టి అనే పేరు మీద కలిపి ఒకే గ్రూప్ కింద చేయవలసిందిగా కూడా ఈ యొక్క ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాము. చేనేత వృత్తులు చాలా డిమాండ్ పడిపోయింది. ఈ వృత్తులకు బట్టలకు పడిపోయింది. రంగులైతేనేమి నూలైతేనేమి దొరకని పరిస్థితి అయిపోయింది. దొరికిన మరి దీనిపైన వచ్చే ఆదాయము చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యువత ఈ రంగం పైన శ్రద్ధ చూపడం లేదు. గతంలో నుంచి ఎంతోమంది ఈ కులాల్లో పనిచేశారు. వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆంధ్రప్రదేశ్లో ఎమ్మిగనూరులో మరి పొలిటికల్గా ఎంతో ఎలివేషన్ తీసుకొచ్చి పద్మశ్రీ అవార్డును తీసుకున్న మాచాని సోమప్ప గారైతేనేమి, కర్ణాటకలో మల్లికార్జున నాగప్ప గారైతేనేమి, ఆయన 2 సార్లు మంత్రిగా పనిచేశారు. మరి ఇప్పుడు కూడా ప్రజాసేవలో చేనేత రంగ ప్రజాసేవల్లో ఉన్నారు. కర్ణాటకలో మల్లికార్జున నాగప్ప ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు. మహారాష్ట్రలో లింగరాజు వల్యాల్ 2 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణలో నాకైతే ఐడియా లేదు. ఏపీలో శ్రీమతి బుట్టా రేణుక గారు, ఆమె ఒక్కసారి ఎంపీగా పనిచేసిన 5 సంవత్సరాల్లో ప్రజాసేవలో విపరీతమైన మంచి పేరును తెచ్చుకుంది. ఆమెకు ప్రజలు నీరాజనాలు అర్పించారు. కొన్ని రాజకీయ తప్పిదాల వల్ల ఆమెకు సీటు రాకపోవడం వల్ల రాజకీయంగా ఏపీలో అటు తెలంగాణలో కూడా ఎవరూ లేకుండా అయిపోయారు. ఈ వృత్తిపైన మాట్లాడే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్లలో అయితేనేమి, మున్సిపాలిటీలో అయితేనేమి, సిద్దిపేటలో 2 సార్లు నీలకంఠ కరగోడు రాజనర్స్ అయితేనేమి, ఎమ్మిగనూరులో మాచాని శివన్న గారైతేనేమి, బుట్టా రంగయ్య గారైతేనేమి, ఇక లేడీస్ కూడా అక్కడ మేయర్లుగాను చైర్మన్లుగాను పనిచేశారు. రాయదుర్గంలో వన్నాడ రాజశేఖర్ గారు చైర్మన్గా పనిచేశారు. మాచాని శివన్న గారు అయితే ఆప్కో చైర్మన్గా 1975లో ఫస్ట్ టైం అయిపోయి మరి 2వసారి కూడా ఆయన చైర్మన్గా ఆప్కోకు పనిచేశారు. మైసూర్లో మంజప్ప శెట్టి కన్నడ రిటైర్డ్ ప్రొఫెసర్ నీలకంఠ పురాణాన్ని 12 సంవత్సరాలు కృషి చేసి రాశాడు. ఉమాదేవి నాగరాజు అనే వ్యక్తి వరల్డ్ ఛాంపియన్షిప్ స్నూకర్లో ఒక్కసారి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అవార్డు కూడా పొందింది. ఆమె 28 సంవత్సరాల్లో ఈ ఆటను నేర్చుకొని మరి ప్రపంచ స్థాయిలో కూడా అవార్డు స్వీకరించింది. కృషి పండిట్ అవార్డు మాచాని గంగన్న గారు ఎమ్మిగనూరు నుంచి పొందారు. ఎంఆర్ రమేష్ గారు ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్, ఆయన బెంగళూరులో ఉన్నారు. ఆయన ప్రభుత్వ కాంట్రాక్టులు అయితేనేమి స్ప్రింగ్స్లో మంచి పేరును సంపాదించేసి ఈరోజు కుర్నీల యొక్క గౌరవాన్ని కాపాడుతూ వచ్చారు. అలాగే షాకమ్మ అనే వ్యక్తి 90 సంవత్సరాల కిందటనే తన మొత్తం ప్రాపర్టీని కురిహిణి శెట్టి సంఘానికి ఇచ్చేసి బెంగళూరులో ఒక మంచి పాఠశాలను కూడా ఏర్పాటు చేసేసి అక్కడ
వందలాది మందిని చదివించడానికి కృషి చేసింది. బివి తిమ్మప్ప గారు మొట్టమొదటి ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ కుర్నిశెట్టి సమాజానికి పనిచేశారు. ఆయన హాస్పిటల్ను కూడా కన్స్ట్రక్ట్ చేసేసి ఎంతో ఈ కులాల కోసము పనిచేశారు. బండా కృష్ణ హరి గారు పవర్లూమ్స్ ఇండస్ట్రీస్ కోసమని కృషి చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఎమ్మిగనూరులో కోఆపరేట్ మూమెంట్ ద్వారా సుమారుగా 12 సంఘాలను ఏర్పాటు చేసేసి ఆ సంఘాల ద్వారా వేలాది మందిని ఉద్యోగులుగా మార్చేసి వారికి ఉపాధి కల్పించారు. ఇంతటి మహనీయులు ఈ కులంలో పుట్టిన రాజకీయంగా ఎంతో అణచివేయబడ్డారు. ఈ అణచివేత ఏ స్థాయిలో ఉందంటే చేనేతలు సాఫ్ట్ మైండెడ్ ప్రజలు తమ వృత్తిని మాత్రం చేసుకుంటూ దైవారాధనతో తమ జీవితాన్ని గడిపే వ్యక్తులు, దైవభక్తి పారాయణలు, మరి నీలకంఠుని భక్తులు, శివుడి భక్తులు దైవారాధన చేస్తూ మరి ఎంతో సాఫ్ట్గా జీవిస్తూ ఉన్నందుకు రాజకీయాల్లో ఎక్కువగా రాణించలేకపోయారు. రాజకీయంగా వచ్చిన వ్యక్తులను ప్రస్తుతము రాజకీయ నాయకులు అణగదొక్కుతూ వచ్చారు. అందుకే మేము ఈ ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ కులాలకు అవకాశం ఉంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వాలా, అది లేకపోతే డైరెక్ట్గా ఎమ్మెల్సీ పదవులన్నీ ఇచ్చేసి మరి వీరిని ప్రోత్సహించాల్సిందిగా, చేనేతల అభివృద్ధి కృషి చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీద వారికి ఇచ్చారు. మరి వారి హక్కులను ఎవరూ హరించడానికి అవకాశం లేని విధంగా ఉంది. కానీ కురుహిణి శెట్టి వారు బీసీలో ఉన్నారు కాబట్టి వీరి యొక్క హక్కులను ఎవరైనా లాక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు చట్టబద్ధత లేదు. బీసీలకు చట్టబద్ధత లేనందువల్ల ఈ హక్కులు అన్నీ కూడా వేరే కులాల వాళ్ళైతేనేమి, పెత్తందారి కులాలైతేనే లాక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారము బీసీలకు రాయితీలు కల్పించాలంటని ప్రభుత్వాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సూచించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వాలు మరి వీరికి ఎటువంటి అవకాశాలు లేకుండా మరి తొక్కి పడుతున్నారు. అవసరం వచ్చినప్పుడు హిందూ సమాజము, చేనేతలు, మరి చేతి వృత్తుల వారు బీసీలు అంటారు. అవసరం తీరిన తర్వాత అన్టచబుల్స్గా మరి సేవకులుగా మాత్రమే ఉపయోగించుకుంటూ రాజకీయంగా ఎటువంటి ప్రాతినిధ్యము, పదవులు ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారు. దీన్ని కురుహిణి శెట్టి సమాజము, బీసీ సమాజం అంతా కూడా చాలా వ్యతిరేకిస్తుంది. మరి ఈ కార్యక్రమాలను ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఎంతో కృషి చేసి వీరిపైన ప్రత్యేక దృష్టిని పెట్టేసి మరి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మహబూబ్ నగర్లో అయితేనేమి, రాయదుర్గంలో ఏపీలో అయితేనేమి, ఏపీలో ఎమ్మిగనూరులో అయితేనేమి ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి, సిరిసిల్లలో అయితేనేమి ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఈ యొక్క వర్గాలకు ఎక్కువగా పదవులను మరి టికెట్లను ఇచ్చేసి ప్రోత్సహించాల్సిందిగా
మేము ఈ ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కుల వృత్తులు నాశనమైనందుకు ఎంతోమంది చేనేత కార్మికులు వేరే పనులు లేక, చేయడానికి అవకాశాలు రాక, మరి ఎండకు వెళ్ళి పనిచేసే అలవాటు లేక ఆకలి చావులు కూడా చేస్తున్న పరిస్థితుల్లో మరి అటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ పని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి, కుర్ని సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఇప్పటికైనా బీసీలు అయితేనేమి, చేనేతలు అయితేనేమి దండు కట్టాల. దండు కట్టకపోతే దండగైపోతాం. ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈరోజు ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పందులు ఉన్నాయి, మరి ఎన్ని గాడిదలు ఉన్నాయో కూడా లెక్క చెప్తుందే కానీ ఎంతమంది బీసీలు ఉన్నారు, మరి ఇంతమంది చేనేతలు ఉన్నారని స్పష్టమైన లెక్కలు చెప్పడం లేదు. వీరి జనాభా తెలిస్తే అగ్రవర్ణాలకు, మరి పెత్తందారులకు నష్టం వస్తుందన్న ఉద్దేశంతో వీరి యొక్క జనాభాను కప్పిపెట్టి హిందువుల మాటనైతేనేమి, ఇన్వాలిడ్ లైసెన్స్, హిందువుల మాట అయితేనేమి, బీసీల మాటనైతేనేమి, చేనేతల మాటనైతేనేమి వీరికి ఆధిపత్యంతో, వారి యొక్క ఆధిపత్యంతో తొక్కి పెడుతున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కుర్నీలు ఇప్పుడే చెప్పాను దండు కట్టాల. ఇటు కుర్నీలందరూ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మహారాష్ట్రలో, మెడ్రాస్ వరకు మేమైతే ఆర్గనైజ్ చేయగలిగాం. కానీ ఇంకా సంఘటితపరచాల్సిన అవసరము, బాధ్యత యొక్క కుర్ని సెట్ల మీద ఉంది. వీరు జాండ్రా, నీలకంఠులను కూడా కలుపుకొని కురువిని శెట్టి సమాజాన్ని బలోపేతం చేయాల్సిందిగా, మరి 18 కులాలుగా ఉన్న చేనేతలన్నింటినీ ఏకం చేసేసి వారందరినీ బీసీలుగా ఐడెంటిఫై చేసి చేనేతల కింద ఐక్యం చేయవలసిందిగా ఈ యొక్క సమాజానికి పిలుపునిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాకు మొదటి నుంచి బీసీ బిడ్డ అయినా, మరి చేనేత బిడ్డ అయినా, కుర్ని సమాజానికి చెందిన బుట్టా రేణుకమ్మ గారు అన్ని విధాలుగా మాకు సహకారాన్ని అందిస్తున్నారు. ఆమె మరి భవిష్యత్తులో ఆమెకు మంచి పదవులను, అవకాశాలను ఈ ప్రభుత్వాలు కల్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సమగ్ర సర్వే, బీసీల సమగ్ర సర్వే అయితేనేమి, చేనేతల సమగ్ర సర్వే అయితేనేమి చేసేసి వారి యొక్క జనాభాను ప్రకటించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి కుర్నీలు ఎంతో స్కిల్తో అగ్గిపెట్టెలో పట్టగలిగిన చీరను తయారు చేసి ఇచ్చిన చరిత్ర చేనేతలకు ఉంది. పట్టు చీరలు అయితేనేమి, కంచి ధర్మవరం చీరలు అయితేనేమి, కోయంబత్తూరులో తయారవుతున్న చీరలు అయితేనేమి, సిరిసిల్లలో తయారవుతున్న చీరలు అయితేనేమి ఎంతో ప్రఖ్యాతిగాంచినవి. మరి ఈ వృత్తులకు ఆధారపైన వాడికి
కోఆపరేటివ్ మూమెంట్ ద్వారా అయితేనేమి, వ్యక్తిగతంగా అయితేనే బ్యాంకుల ద్వారా ప్రోత్సాహం ఇచ్చేసి కృషి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక మొగ్గాలు నేయడం అనేది పాత సాంప్రదాయం అనే దృక్పథము ప్రజల్లో ఉంది, నిజమే. అందుకే యువతను మేము ప్రోత్సహిస్తున్నాము. కంప్యూటర్ విద్యను నేర్చుకోమని రకరకాల వృత్తుల్లో చేరి మరి ఈ యొక్క కుల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా మేము వీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. పిల్లల్ని బాగా చదివించుకోవాలా. ఈ వృత్తిలో కుటుంబంతో పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఒక చీరను తయారు చేయడానికి కానీ, ఒక పంచెను తయారు చేయడానికి కానీ, పడుగులు తయారు చేయడం అయితేనేమి, కండెలు చుట్టడం అయితేనేమి, నేయడంలో అయితేనేమి, అతుకు పెట్టడంలో అయితేనేమి, అందరి సహకారం ఉంటే తొందరగా పని అవుతుందని మరి చిన్న పిల్లలను బడికి పంపించకుండా, అమ్మాయిలను కూడా బడికి పంపించకుండా ఈ చేనేత వృత్తిలో భాగంగా తయారు చేసేసి నిరక్షరాస్యులుగా మారుస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వము బాల కార్మికులుగా మారుతున్న చేనేతలను ఆపి బీసీలుగా మరి బాల కార్మికులుగా మారుతున్న బీసీలను ఆపి మరి వీరికి సపరేట్గా స్కూళ్ళను ఏర్పాటు చేసి చదువు చెప్పించవలసిందిగా మరి వీరందరికీ కూడా గుర్తింపు కార్డు ఇచ్చేసి వారికి కష్టాలు నష్టాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మరి ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ప్రభుత్వం పైన కుర్ని శెట్లందరూ కురిహిణి శెట్టి, జాండ్రా, నీలకంఠ మరియు చేనేత కులాలకు చెందిన సొక్కులశాలి, దేవాంగ, పద్మశాలి లాంటి కులాలు 18 ఉన్నాయి. ఈ 18 మందిని ఏకం చేసేసి అందరూ కృషి చేసేసి చేనేత అభివృద్ధి కోసమని ఎంతో కృషి చేయాల్సిందిగా కోరుతూ కులాలన్నింటినీ ఏకం చేసేసి ఈ చేనేత కులాలకు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ, అలాగే కురిహిణి శెట్టిలు కూడా మేము ఒక్కటే అనుకోకుండా జాండ్రా, నీలకంఠి మొదలగు వారందరినీ కలుపుకొని మేమంతా ఒకటే కులం వారమే, గోత్రాలుగా విడిపోయినా ఒకటే కులం వాళ్ళమే. కాబట్టి వీళ్ళ మధ్యన వైవాహిక సంబంధాలు కూడా ఏర్పాటు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విషయం పైన మేము గదగ్ బట్కేరి కులగురువులను కూడా సంప్రదించాము. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఎన్నో దేవాలయ ప్రదేశాల్లో కూడా సత్రాలు కూడా ఏర్పాటు చేశాము. వాటి విషయంలో కూడా ప్రోత్సహించేసి మరి సమాజపరంగా, సాంస్కృతిక పరంగా, రాజకీయ పరంగా, విద్య, వైద్య పరంగా అభివృద్ధి కోసము కృషి చేయవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు నక్కలమిట్ట శ్రీనివాసులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని మరియు కురిహిణి శెట్టి నేసే సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షుడిని. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.